నమస్తే. ఏపీ టీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణంరాజు వివిఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనలో ఒక కొత్త పరిణామం చోటు చేసుకుంటూ వస్తోంది. అదేమిటంటే ఎవరైనా ఏదైనా ఒక అంశం మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఫిర్యాదు చేస్తే అలా ఫిర్యాదు చేసిన వారిపైనే కేసులు నమోదు చేయటం. మీకు అక్రమంగా లిక్కర్ తయారు చేస్తున్న కేసులో తెలుగుదేశం పార్టీకి చెందిన వారే ప్రధాన నిందితులు. అయితే ఆ విషయాన్ని ప్రెస్ మీట్లో చెప్పి మరికొన్ని విషయాలు ప్రజలకు తెలియజేసిన వైసీపీకి చెందిన జోగి రమేష్, ఆయన ఈ కొత్త విషయాలు తెలియజేసిన వెంటనే పోలీసులు ఆయన మీద కూడా కేసు నమోదు చేసి నీకు కూడా ఈ కల్తీ మద్యం తయారీలో సంబంధం ఉందని చెప్పి జైల్లో పడేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక మంత్రి గారు గుమ్మడి సంజయరాణి గారు, వారి పిఏ సతీష్ మీద ఒక మహిళ కేసు నమోదు చేస్తే మొదట కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నామని చెప్పన్నారు. ఆ తర్వాత అసలు ఈ కేసు తప్పుడు కేసు పెట్టింది అని చెప్పి ఆ ఫిర్యాదు చేసిన మహిళపైనే కేసు నమోదు చేశారు. తాజాగా సింహాచలంలో పులిహోర ప్రసాదానికి సంబంధించి సేమ్ ఇదే కథ రిపీట్ అయ్యింది. కొంతమంది ఒక ఇద్దరు వ్యక్తులు దైవ దర్శనం కోసం సింహాచలం వెళ్ళి పులిహోర తీసుకున్నారు. అయితే వారు తీసుకున్న పులిహోరలో ఒక చిన్న నత్త గుల్ల కనిపించింది. ఈ విషయాన్ని వారు రికార్డు చేసి ఆ తర్వాత సోషల్ మీడియాలో పెట్టారు. ఇక్కడ వరకు బాగానే ఉంది, ఇది బాగా వైరల్ అయింది. అయితే వీరు ఈ నత్తగుల్ల కనిపించిన పులిహోరను సోషల్ మీడియాలో పెట్టే ముందు ఈ విషయాన్ని తీసుకువెళ్ళి ప్రసాదం కౌంటర్లో తెలియజేశారు. వారు తమ దగ్గర ఉన్న ప్రసాదాన్ని, దానిలో ఉన్న నత్తగులను వారికి చూపించిన వెంటనే ఆ ప్రసాదం కౌంటర్ వారు దానిని తీసుకొని వారికి వేరే ప్రసాదం ఇచ్చి వారిని అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పారు. ఇది జరిగింది. ఇదే విషయాన్ని ఈ దేవాలయానికి సంబంధించిన డిప్యూటీ కమిషనర్ సుజాత గారు ఇచ్చిన పోలీసు ఫిర్యాదులు కూడా పేర్కొన్నారు. అంటే ఆ ఇద్దరు వ్యక్తులు ఈ ప్రసాదంలో ఉన్న ఈ నత్తను అప్పచెప్పారు ప్రసాద కౌంటర్లో. దానికి బదులుగా వాళ్ళు వేరే ప్రసాదాన్ని వీరిద్దరికీ ఇచ్చారు. అయితే ఇక్కడ వెల్లువెత్తుతున్న సందేహాలు ఏమిటంటే ఈ అసిస్టెంట్ కార్యనిర్వహణాధికారి FESC డిప్యూటీ కమిషనర్ ఎన్ సుజాత గారు వీరిచ్చిన కంప్లైంట్లో ఏం చెప్తారంటే ప్రధానంగా ఈ వీడియో పోస్టులో ప్రసాదంలో వచ్చిన నత్త సగభాగము పైకి ఉన్నదని తెలుపుతూ భక్తులకు హెచ్చరికగా ప్రసాదము కొనుగోలు చేసినప్పుడు చూసుకోవాల్సిందిగా తెలియజేసినారు. ఇది తప్పేం కాదు, హెచ్చరించడం తప్పేమవుతుంది? అది మీరు చూసుకొని కొనుక్కోని చెప్పటం తప్పు అయితే నేరం కాదు, తప్పు కాదు అది. ఆ తర్వాత ఏంటంటే కౌంటర్లో పనిచేసిన వారికి చూపించగా వారు వేరొక ప్రసాదం ప్యాకెట్ ఇచ్చినట్లుగా తెలిసినది. అంటే వారు ఇంకో ప్రసాదం ప్యాకెట్ ఇచ్చారు, దాన్ని తీసుకొని దాన్ని అంగీకరించారు అక్కడ. అంటే ఈ ప్రసాదంలో ఒక నత్తగుల్ల ఉంది అని చెప్పి అంగీకరించారు. ఎవరు? ప్రసాదం కౌంటర్లోని అది ఉద్యోగులు. ఇక్కడ ఒక విషయం ఎస్టాబ్లిష్ అయ్యింది, ప్రసాదంలో ఒక నత్తగుల్ల ఉంది అని చెప్పి. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈ ఈ వీడియో వైరల్ అయిన తర్వాత వీళ్ళు ఈ దేవస్థానం అధికారులు ఇచ్చిన కంప్లైంట్ వాళ్ళు ఏమంటారంటే పులిహోర ప్రసాదము తయారీ విభాగంలో సోషల్ మీడియా వేదికగా చూపెట్టిన నత్తను పరిశీలించిన పిదప అనుమానాస్పదంగా ఉన్నది. అంటే వీళ్ళు ఏం చేశారండి, అసలు నత్త ఎక్కడుందో చెప్పట్లేదు. వీళ్ళు సోషల్ మీడియా వేదికగా చూపించిన నత్తను పరిశీలించారంట. అంటే ఆ వీడియోలో వచ్చిన నత్తను పరిశీలించి ఏదో అనుమానాస్పదంగా ఉంది, వీళ్ళు బయటికి వెళ్ళి ఒక నత్తను తీసుకొచ్చి దీంట్లో కలిపినట్లుగా మాకు అనుమానంగా ఉందని చెప్పి వాళ్ళు తెలియజేస్తూ ఇక్కడ వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ సోషల్ మీడియా వేదికగా వచ్చిన వీడియోని పరిశీలించిన పిదప ఆ వీడియోలో ఉన్న వ్యక్తులు కౌంటర్లో పులిహోర ప్యాకెట్ కొన్న తర్వాత బయటకు తీసుకువెళ్ళి అందులో నత్తను కలిపి కొంత సమయం తర్వాత మళ్ళీ తిరిగి తీసుకువచ్చి
చూపించినట్లుగా మాకు అనుమానంగా ఉంది. అయితే మీకు ఇంత అనుమానంగా ఉంటే దీనిని మీరు చాలా తేలికగా ఎస్టాబ్లిష్ చేయవచ్చు. ఎందుకంటే అదంతా కూడా మీకు సీసీ కెమెరాలతో నిండి ఉంటుంది. అక్కడ ప్రతి భక్తుడి కలయిక, ప్రతి కోణం, ప్రతి చోట కూడా మీకు సీసీ కెమెరాల్లో మీకు కనిపిస్తోంది. అది మీరు అసలు పరిశీలించారా లేదా? మీరు పరిశీలిస్తే వారు ప్రసాదాన్ని తీసుకువెళ్ళి ఏదో పక్కకు తీసుకువెళ్ళి అక్కడ ఈ నత్తను కలిపినట్టుగా ఉంటే అటువంటి ఫుటేజ్ని మీరు ఎందుకు చూపించటం లేదు? ఎందుకు అసలు మీరు పరిశీలించలేదు? ఎందుకు మీరు దాన్ని కనుగొనలేదు? అంటే మీ వైపు అటువంటి ప్రయత్నం చేయలేదు. చేయకుండానే ఈ నత్తను బయట నుంచి కలిపారని చెప్పి అంటున్నారు. రెండోది వీళ్ళు ఇచ్చిన ఇంకో తప్పు ఏమిటంటే అసలు ఈ సోషల్ మీడియాలో వచ్చిన ఫుటేజ్ ఆధారంగా దాంట్లో ఉన్న నత్తను పరిశీలించారంట. దాంట్లో ఉన్న నత్తను మీరు పరిశీలించడం ఏంటి? ఈ భక్తులిద్దరూ కూడా వచ్చి మీకు ఆ పులిహారని ఇచ్చారు. పులిహారలో నత్త ఉంది. ఆ నత్తను మీరు భద్రపరిచారా లేదా? అసలు కల్తీ అయినట్టుగా భావిస్తున్నాం. ఆ పులిహోరని మీరు భద్రపరిచారా లేదా? ఆ విషయం మీరు ఎందుకు చెప్పడం లేదు? ఒకవేళ అటువంటి మీరు భద్రపరచకుండా మీరు కేసు పెడితే అది ఎందుకు నిలుస్తుంది? అది వీళ్ళు ఈ భక్తులు ఆ ప్రసాదాన్ని తీసుకొని దానిని బయట పడవేయలేదు. పడవేయకుండా మీకు తిరిగి అందించారు. అంటే ఒక ఎవిడెన్స్ని మీకు అందించినప్పుడు ఆ ఎవిడెన్స్ని మీరు భద్రపరచవలసిన అవసరం ఉంటుంది. ఆ బాధ్యత దేవస్థాన ఉద్యోగులు, అధికారులపై ఉంటుంది. ఇటువంటి నత్త కనిపించిన వెంటనే అది అనుమానాస్పదంగా ఉన్నప్పటికీ దానిని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలి. ఎందుకు తీసుకువెళ్ళలేదు? ఎందుకు ఆ నత్తను భద్రపరచలేదు? ఎందుకు ఆ నత్తను ఎక్కడో పడవేసి ఇప్పుడు మాకు ఎవిడెన్స్గా ఏముందంటే ఆ వీడియోలో చూపించిన నత్త ఆధారంగా వీళ్ళు కేసు పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఇదంతా హాస్యాస్పదంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇక్కడ దేవాలయ ప్రతిష్ట దెబ్బతింటుందనే భయంతో ఇద్దరు సాధారణ వ్యక్తులు చేసిన వీడియోను ఆధారంగా చేసుకొని వారి మీద అనుమానం మీద కేసు పెడుతున్నారు. అంటే మీ వాదన ఎంత బలహీనంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మీ వాదన బలంగా ఉంటే మీరు ఎవిడెన్స్తో సహా, అంటే మీకు ఆ భక్తులు ఇచ్చిన నత్త ఏదైతే ఉందో, ఆ పులిహోర ఏదైతే ఉందో వాటిని కూడా మీరు పోలీసులకు ఎవిడెన్స్గా ఇచ్చి ఉండేవారు. మీరు అటువంటి ప్రయత్నం చేయలేదు. మీకు అటువంటి ఎవిడెన్స్ కూడా ఉన్నట్లుగా కనిపించడం లేదు. కాబట్టి ఈ విషయంలో నత్త చెప్పిన నిజాన్ని జనం నమ్మే ప్రమాదం ఉంటుంది తప్ప మీ అభివృత కల్పనలను ప్రజలు నమ్మే ఆస్కారం ఉండకపోవచ్చు. ఎప్పటిదాకా అంటే మీరు సరైన ఆధారాలు చూపించకపోతే ప్రజలు మిమ్మల్ని నమ్మరు. అలాగే ఈ ప్రసాదం పట్ల కూడా ప్రజలకు ఒక పవిత్రత ఉంటుంది దానికి. దానిని వాళ్ళు అనుమానించే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి మా రిక్వెస్ట్ ఏమిటంటే దేవస్థానం అధికారులు ఇప్పటికైనా కానీ సీసీ ఫుటేజ్ను పరిశీలించి వారు ఎక్కడ ఈ నత్తను ఈ పులిహోరలో కలిపారో ఆ దృశ్యాలను మీరు క్యాప్చర్ చేయండి. రెండోది, ఈ భక్తులు మీకు తిరిగి ఆ నత్తను అందజేశారు. ఆ అందజేసిన నత్తను మీరు పోలీస్ స్టేషన్కి అప్పచెప్పండి. దానిని వాళ్ళు నిపుణులు పరిశీలిస్తారు. ఇవి చేయకుండా మీరు కేవలం ఈ అంశాన్ని పెడదో పట్టించే ఉద్దేశంతో ఇటువంటి ఫిర్యాదులు చేసి ఉంటే ప్రజలు మిమ్మల్ని హర్షించరు.